నాకు వచ్చిన 5,000 కామెంట్లలో ఒక 100 బూతులు ఉంటాయేమో. ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ ఇలా చమక్కమని మెరిసి ఒక్కసారి పెద్ద స్టార్ అయిపోయి సినిమా అంటే బెల్లంకొండ శ్రీనివాస్ ఇలాంటి హీరోస్కి 20 crores మార్కెట్, హిందీ మార్కెట్ ఉండేది. ఓకే, అంటే మరో చరిత్ర కావచ్చు. అక్కడి నుంచి చెప్తున్నాను, నీకు ఏదైనా యూత్ని టచ్ చేయగలిగిన సినిమాలు ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉంటాయి. అవును, కానీ అంటే ఇవాళ లాగైతే ఎవరు చూడట్లేదండి. అందరికి షార్ట్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, అంటే ప్రతి మూమెంట్ టెన్షన్తో నడవాలి. కరెక్ట్ చెప్పారు. అలా ఉంటే మూవీ బాగా నడుస్తుంది. ఇవాళకి విజయ్ గెలవకపోతే వాళ్ళ లైఫ్ వేరేలా ఉండేది, మొత్తం మారిపోయేది, తలకిందులు అయిపోయేవాడు, అంత పెద్ద స్టార్ కూడా. ఇవన్నీ ఒక ఎత్తైతే డేవ్ జాండ్ అని ఈగల్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్, రవితేజ సినిమాకి, బీయింగ్ మై ఫ్రెండ్ కాబట్టి ఈ సినిమాకి ఒప్పుకుని కాన్సెప్ట్ విత్ మైథాలజీ టచ్ అనమాట. మహాభారతంలోకి వెళ్ళి వచ్చేస్తాం. సో అలా ఒకటి ఉంది. అండ్ అది 300 కోట్ల బిజినెస్ చేసే సినిమాని ఆపేసారు. ఇప్పుడు రిలీజ్ అవుద్ది, ఇప్పుడు మామూలుగా రిలీజ్ అవ్వదు, మామూలుగా కాదు, కానీ ఆ మూమెంట్ ఫేస్ చేయాలిగా. డెఫినెట్లీ యూత్తో ఆయనకు చిన్న బూస్ట్ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ 10 yearsలో మేము 100 సినిమాస్ చేసి ఉంటారు, 100 సినిమాలు. హాయ్, నేను మీ యాంకర్ పృథ్వీ ఫ్రమ్ అట్లాంటా, USA. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ పృథ్వీ. ఈరోజు మనతో ఉన్నారు కేవి రాజేంద్ర గారు. ఒక ఫిల్మ్ మేకర్గా, ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా మన అందరికీ తన మూవీస్ తోటి పరిచయం అయ్యారు. హలో రాజేంద్ర గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ అండి. ఈరోజు మిమ్మల్ని అట్లాంటాలో, మా ప్లేస్లో, అంటే ఇది మా సిటీ కాబట్టి ఇక్కడ కలవడం చాలా హ్యాపీగా ఉంది. యా, నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. యూఎస్లో దిస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. అంటే నా కోసమే వచ్చినట్టుంది మీరు ఇక్కడికి. సో యా, యాక్చువల్లీ మీరు 2 movies చేశారు కదా? 2 movies నేను డైరెక్ట్ చేశాను అండ్ యాక్ట్ చేశాను. ఎస్, డైరెక్టింగ్ అండ్ యాక్టింగ్ మొత్తం. అండ్ ఇంతకు ముందు కూడా మీరు చాలా మూవీస్కి లైక్ రైటింగ్ కానీ లైక్ సో మెనీ అంటే అదర్ థింగ్స్ మీరు చేస్తున్నారు కదా ఆల్రెడీ. అంటే యాక్చువల్లీ నా జర్నీ స్టార్ట్స్ విత్ రైటింగ్ అండి. నేను అంటే ఫస్ట్ దానికన్నా ముందు చెప్పాలంటే షార్ట్ ఫిల్మ్స్. నేను 2013-14లో చాలా షార్ట్ ఫిల్మ్స్, ఒక మంచి హడావుడి ఉండేది అప్పట్లోనే. ఐ లైక్ ఆల్ దిస్ సుజిత్ సాయి అవ్వచ్చు, అంటే ఓజీ డైరెక్టర్, మేము ఒకే టైంలో షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళం అనమాట. సో అప్పుడు నేను మా టీవీ కంటెస్ట్లో టాప్ 10 గెలిచిన వాళ్ళు నేను కూడా ఒక టాప్ 10 గెలిచాం అప్పుడు. తరుణ్ భాస్కర్, సుజిత్ సాయి, we are the part of that top 50 people who won for the మా టీవీ కాంటెస్ట్. సో అట్లా డైరెక్షన్లోకి షిఫ్ట్ అయ్యాను నేను. అట్లా యాక్టింగ్ ఇష్టం తర్వాత డైరెక్షన్లోకి వచ్చాను. ఆ తర్వాత డైరెక్టర్కి ఫస్ట్ కావాల్సిన రైటింగ్ అని చెప్పి తెలుసుకుని, నేను బెస్ట్ రైటర్ అప్పట్లో ఎవరంటే విజేంద్ర ప్రసాద్ గారు. సో విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నేను ఒక లాంగ్ జర్నీ. సో యాజ్ ఏ రైటింగ్ ఎలా, స్క్రీన్ ప్లే ఎలాగా, అంటే సినిమాలకి పని చేస్తున్నా. అంటే అప్పుడు ఇంకా బాహుబలి సిట్టింగ్స్ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా బాహుబలి గురించి చిన్న చిన్న సీన్స్ డిస్కషన్స్, అంత పెద్ద సినిమాకి ఫస్ట్లోనే అసలు డిస్కషన్లో పార్టిసిపేట్ చేయటం. తర్వాత ఆయన రాసిన జాగ్వార్ అనే సినిమా కన్నడలో, దానికి నేను బెంగళూరు వెళ్ళి 2 months ఉండి ఆ స్క్రీన్ ప్లేలో పార్టిసిపేట్ చేయటం. అలా గ్రూప్ వర్క్ చేశాను చాలా సినిమాలకి. ఇండివిజువల్గా అంటే నేను విత్ డైరెక్టర్తో పనిచేసిన సినిమా అయితే భీష్మ, నితిన్ది, బ్లాక్ బస్టర్ ఫిల్మ్. సో దాంట్లో నేను స్క్రీన్ ప్లేలో టీంలో, ఒక 4-member టీంలో వన్ ఆఫ్ ద మెయిన్ గై. దాని ముందు చెల్లో కూడా చేశాను, చెల్లో వెరీ స్మాల్ పార్ట్. సో చెల్లో, భీష్మ, జాగ్వార్ ఇలాంటి సినిమాలకి రైటింగ్ సైడ్. బజరంగి భాయిజాన్, బాహుబలి లాంటి దాంట్లో చిన్న డిస్కషన్స్లో భాగంలాగా నేర్చుకోవడం ఒక సీక్వెన్స్. అంటే ఎన్నో ముందు ఉంటే కానీ మీరు ఈ స్టేజ్కి రావడాలంటే కష్టం కదా, బికాస్ యూ ఆర్ ఇన్ టు ద మూవీ ఆల్రెడీ ఫర్ ఇయర్స్. అండ్ దెన్ మీకు ఆ నాలెడ్జ్ తోటి, ఆ ఎక్స్పీరియన్స్ తోటి మీ అంతటా మీరు ఒక మూవీస్ చేసే స్టేజ్కి మీరు వచ్చారు కదా. ఆ నాలెడ్జ్ అంతా ఉపయోగించి దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ డైరెక్షన్, మై ఓన్ ప్రొడక్షన్ కంపెనీ. దాంట్లో ఫస్ట్ సినిమా యూ తీసాను నేను. 2018 డిసెంబర్లో రిలీజ్ అయింది. అది KGF తో పాటు రిలీజ్ అయింది. KGF హడావుడిలో కనపడలేదు ఆ సినిమా. తర్వాత అమెజాన్లో, యూట్యూబ్లో చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కూడా స్టిల్ యూఎస్లో అమెజాన్ ప్రైమ్లో ఉంది. యూ కదే హీరో అని కొడితే వస్తుంది. లేటెస్ట్గా లోపలికి రా చెప్తా అని ఒక హర్రర్ కామెడీ, అది ఇప్పుడు ఆహాలో ఉంది. సో యూ కెన్ వాచ్ దట్ ఫిల్మ్ నౌ. రీసెంట్గానే పెట్టారు ఆహాలో 1 month బ్యాక్. సో ఇవి మేజర్గా నా ఫిలిం జర్నీ. సో ఇది కాకుండా చాలా సినిమాలకి బిజినెస్ హెడ్గా కూడా చేశాను. చాలా ఉన్నాయండి మీలో. ఇట్స్ లైక్ ఒక ఆల్మోస్ట్ మూవీకి కావాల్సిన అన్ని మీరు చేసేసినట్టున్నారు కదా. దశాబ్ద కాలం ఉంది సినిమాలో. సో అంటే అసలు మీరు మూవీకి రాకముందు మీరు ఏం చేసేవాళ్ళు, మీ కెరీర్ ఏంటి అసలు? నేను వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ కాలేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కలిసిన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు JNDU కూకట్పల్లి, మీకు తెలిసి ఉంటుంది. సో దాంట్లో నేను సివిల్ ఇంజనీరింగ్ చేశాను. సో తర్వాత క్యాంపస్ సెలక్షన్స్లో NTT డేటా అనే కంపెనీలో 4 years పనిచేశాను. సో సాఫ్ట్వేర్ ప్రస్థానం ఉంది, బీటెక్ చేశాను. ఆ సాఫ్ట్వేర్ చేస్తున్నప్పుడే నేను వీకెండ్స్లో షార్ట్ ఫిల్మ్స్ తీయటం, ఆ జర్నీ అప్పుడు స్టార్ట్ అయిపోయింది అన్నమాట.
సో దాని తర్వాత ఇంక సినిమా కంప్లీట్. నైస్. అంటే ఈ రోజుల్లో అసలు ఎవరు చూసినా ఫిల్మ్ మేకర్ అయిపోతున్నారు. మూవీస్ కుప్పలు తెప్పలుగా మూవీస్ వచ్చేస్తున్నాయి. అసలు ఒక సక్సెస్ఫుల్ మూవీ తీయాలంటే వాళ్ళలో ఏ టాలెంట్ ఉండాలి? ఎలా మూవీని అంటే ఏ కోణంలో చూస్తే ఆ మూవీని రైట్ వేలో పబ్లిక్కి అంటే కంటెంట్ తీసుకెళ్ళి దాన్ని ఒక సక్సెస్ఫుల్ మూవీగా మేము ఒక ఆడియన్స్కి అందించగలుగుతారు? అంటే ఇక్కడ 2 ఇంపార్టెంట్ సంస్థలు ఉంటాయి. మీరు దీనిలో 2 ఉంటాయి. ఒకటి డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒకటి ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ బేసిక్గా నేర్చుకోవాల్సిన రైటింగ్. ఎవరికి రాసే ఓపిక లేదు ఇప్పుడు. అంటే కథని బాగా రాసుకుంటే ఒక మేజర్ 50% ఆఫ్ అన్సక్సెస్ఫుల్ థింగ్స్ నుంచి బయటపడిపోయినట్టే. ఆ పేషెన్స్ డైరెక్షన్ సైడ్లో లేదు ఇప్పుడు. ప్రొడక్షన్ సైడ్ వచ్చేసి ప్రొడక్షన్ సైడ్ బిజినెస్ ఎలా చేయాలనే చాలా మంది తెలియకుండా డబ్బులుంటే సినిమా తీయటం ఎక్కువైపోయింది. సో ఈ 2 కరెక్ట్గా తెలుసుకుంటేనే మీరు అన్నట్టు ఫస్ట్ లెవెల్ ఆఫ్ సినిమా మేకింగ్లోకి ఎంటర్ అవ్వగలుగుతారు అనమాట. ఎంటర్ ది డ్రాగన్ అంటాం కదా. ఎంటర్ ది డ్రాగన్కి ఫస్ట్ ఉండాల్సింది స్టోరీ అండ్ బిజినెస్ మీద అవగాహన. ఈ 2 డిపార్ట్మెంట్స్లో అంటే మనము అది ఎలా తీసుకెళ్లాలనుకుంటాం? మూవీ కమర్షియల్ గానా ఆర్ లైక్ ఇంకొక వేలో వెళ్ళాలా? ఏ వేలో వెళ్ళాలి అనుకునేది కూడా మనకు ముందు నాలెడ్జ్ ఉండాలి కదా. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ అండి. మన తెలుగు సినిమా కమర్షియలే నెంబర్ 1. తెలుగు సినిమా మనం చేస్తున్నాం అంటేనే హీరో సెంట్రిక్ మూవీస్ మనకి ఫస్ట్ నుంచి చూడాలి. అదే ఎంటర్టైన్మెంట్. హీరో లేనప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఏదైనా సరే మన తెలుగు వాళ్ళకి కావాల్సింది ఒక మంచి భోజనం. వాళ్ళ దాంట్లో అడ్జస్ట్ అవ్వరు. ఓకే, కొత్త ట్రై చేస్తారు కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వైబుల్ ఉండాలి అంటే ఇక్కడ తెలుగు అండ్ తమిళ స్టైల్ ఇస్ కంప్లీట్లీ కమర్షియల్. అలానే ఈ పొయిటిక్ ఫిల్మ్స్ చాలా వస్తున్నాయి, మంచి సినిమాలు వస్తున్నాయి. నేను చెప్పింది 80% కేటగిరీ ఇది. 20% అది కూడా చాలా మంచి ప్రాధాన్యత ఉంది ఇప్పుడు. అంటే కాంటెంట్ బేస్డ్, నాట్ కమర్షియల్ వాల్యూస్. అంటే ఈరోజు కాంటెంట్ అనేది కూడా అంటే మనం పర్టికులర్గా ఇది హిట్ అవుతుంది, ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది అని కూడా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళి అది సక్సెస్ అయ్యే వరకు కూడా అది ఎంతవరకు వెళ్తుందని తెలియట్లేదు. సో మీ దృష్టిలో ఇప్పుడు మంచి మూవీ అంటే ఏ కాన్సెప్ట్ తీసుకుంటే బాగా వెళ్తుందని మీకు అనిపించింది? అంటే నేను అన్ని ఎందుకంటే ఆన్ యావరేజెస్ చెప్తున్నానండి. ఏ సినిమా అయినా ఆడొచ్చు, ఏ సినిమా ఆడకపోవచ్చు. నేను చెప్పేది అంటే ఎక్కువ శాతం ఏ సక్సెస్ అవుతుందని అంతే. సో 70% 80% మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటే మా నాన్న వాళ్ళ యూత్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు యూత్ఫుల్ సినిమాస్ అంటే మరో చరిత్ర కావచ్చు, అక్కడి నుంచి చెప్తున్నాను నీకు. ఏదైనా యూత్ని టచ్ చేయగలిగిన సినిమాలు ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉంటాయి. అంటే యూత్ అంటే ఒక మ్యారేజ్ ముందు వరకు కాలేజ్ లైఫ్ని టచ్ చేసిన హ్యాపీ డేస్ అవ్వచ్చు, బొమ్మరిల్లో ఒక లవర్స్ మధ్యలో ఇంట్రెస్టింగ్ విషయాలు అవ్వచ్చు. వీటిల్లో రాసుకున్న కాన్సెప్ట్లు ఎప్పుడు అంటే దే ఆర్ ద పీపుల్ హూ కమ్ టు థియేటర్స్. కాలేజ్లో టైం ఉంటుంది. సో వాళ్ళని పర్టైన్ చేసుకుంటా చేసిన సినిమాలు ఇప్పుడు కూడా మరి మొన్న చేసిన రాజు రాంబాయ్ అవ్వచ్చు, లిటిల్ హార్ట్స్ అవ్వచ్చు. అంటే జనాలకు అర్థం కాల 2-3 కోట్లు తీసి 20 కోట్లు ఎలా కొడుతున్నారు అంటే దే ఆర్ ఇన్ దట్ స్పాన్. ద టార్గెటింగ్ అంటే వాళ్ళ నీష్ కరెక్ట్ గా ఉందంటారా? అలాగే ప్రదీప్ రంగనాథన్ ఫ్రమ్ తమిళనాడు 3 కన్సిక్యూటివ్ 100 crores కొట్టాడు. 3 లవ్ జానర్స్. ఆ యూత్ అట్రాక్ట్ చేసే కాలేజ్లో ఉండే కన్ఫ్యూజన్స్, మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఏమవుద్ది లవర్స్ మధ్యలో అంటే అక్కడే కొడుతున్నారు. రియల్ లైఫ్ కి కనెక్టింగ్ గా బాగా అనిపించాయి. యూత్ బేసికలీ 18 to 24 ఏజ్ గ్రూప్ ని టచ్ చేసే సినిమాకి థియేటర్ మార్కెట్ ఉంది. థియేటర్లో సక్సెస్ అవుతే ఇంక అన్ని చోట్ల సక్సెస్ అయినట్టు సినిమా. సో మీరు ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి యువర్ స్టోరీ షుడ్ టార్గెట్ దోస్ పీపుల్. రెగ్యులర్ గా మనం చూస్తూ ఉంటాము, అంటే ఎన్ని పెద్ద మూవీస్ వస్తూ ఉంటాయి, ఎంత పెద్ద బడ్జెట్ తీసినా అక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేదు అంతా. సో చిన్న మూవీస్ కూడా చాలా సర్ప్రైజ్ చేసి ఒక్కసారి వాళ్ళు ఎవరో తెలియదు, లేదంటే ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ ఇలా చమక్కుమని మెరిసి ఒక్కసారి పెద్ద స్టార్ అయిపోయి, సో డెఫినెట్లీ మనం చెప్పలేము ఏ మూవీ ఎక్కడికి వెళ్తుంది అనేది. సో టార్గెటింగ్ యూత్. యా డెఫినెట్లీ అండి. సో మీ మూవీస్కి వస్తే అసలు ఫస్ట్ మూవీ కాన్సెప్ట్ ఎలా వచ్చింది మీకు? యూలో యాక్చువల్లీ నేను అండర్ వరల్డ్ అనేది ఏం చేస్తుంటుంది, నేను క్రైమ్ అబ్జర్వ్ చేస్తుంటే జనాలు చచ్చిపోతూ ఉంటారు, బాంబ్ బ్లాస్ట్లు జరుగుతూ ఉంటాయి, జరుగుతుంటాయి. కానీ జనాలు ఎవరు అండర్ వరల్డ్ టచ్ చేయలేరు. దాన్ని ఒక మేధావి అండర్ వరల్డ్ మీద పగ తీర్చుకుంటే ఎలా ఉంటది అనే కాన్సెప్ట్ నాకు వచ్చింది. అలా ఎలా పగ తీర్చుకుంటాడు అంటే ఏం చేస్తే అండర్ వరల్డ్ దెబ్బ తగులుతుంది అనే కాన్సెప్ట్ నుంచి దాన్ని విలేజ్ వాతావరణంలో స్టార్ట్ చేసి చెప్పాలంటే భారీ స్థాయిలో తీయాల్సిన పెద్ద సినిమా. నేను కేవలం 1.25-1.253 crores-లో ఇరిగించాను ఆ స్టోరీని. ఎందుకంటే తీయాలి, పెద్ద సినిమాని తీయాలని స్పాన్తో. ఇట్స్ అబౌట్ క్రైమ్ థ్రిల్లర్. అది సినిమా, ఫస్ట్ సినిమా. అది యాక్షన్, పోలీస్ క్యారెక్టర్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాగా వెళ్తుంది ఒక పల్లెటూరులో. సో అది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. యాక్చువల్లీ సినిమా చూసిన వరకు అంటే యూట్యూబ్లో ఎలా ఉంటుంది అంటే మీకు కింద ఇంటర్వ్యూస్ తిట్టేస్తుంటారు జనాలు,
అంటే ఎవడు పడితే వాడు రాయొచ్చు కదా. అవును. నాకు వచ్చిన 5,000 కామెంట్లలో ఒక 100 బూతులు ఉంటాయేమో. అయ్యో, మంచి మంచి వాటికి కూడా మంచి వీడియోస్ కూడా వస్తాయండి. మీరు అంటే రేషియో అమ్మయ్య 90% పాజిటివ్గా ఉంది అనిపించింది ఆ సినిమాకి. అంటే ఇట్స్ లైక్ ఇది విన్నర్ ఫర్ మీ. అంటే ఎంతమంది కామెంట్స్ పాజిటివ్గా రాశారు నా సినిమాకి అనేది ఇట్స్ ఎ గుడ్ విన్నింగ్. అసలు అంటే ఆ 10% నెగిటివ్ని తీసి పక్కకు పెట్టేసాను ఖచ్చితంగా. ఎందుకంటే ఎంత మంచిదైనా మీరు దేవుడి ఫోటోలు పెట్టినా బ్యాడ్గా పెట్టేవాళ్ళు వాళ్ళ పట్ల చాలా మంది ఉన్నారు కాబట్టి అసలు ఆ నెగిటివ్కి వెళ్ళకండి. మీరు 90% ఆల్రెడీ సక్సెస్ అయ్యారు కాబట్టి సో వీఆర్ హ్యాపీ ఫర్ యూ. అసలు ఆ మూవీని మీరు ఎందుకు ఇంకా ఇప్పుడు మళ్ళీ రిలీజ్ కానీ ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేయట్లేదా అంటే బాగా తీసుకురావడానికి? అంటే దాన్ని మళ్ళీ ఏమైనా చేయాలంటే నాకు ఇంకా మంచి పేరు రావాలి. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఫస్ట్ గ్రాండ్ సక్సెస్ ఫర్ మై జర్నీ. ఐ వాంట్ పీపుల్ టు నో అబౌట్ యూ అండి. అంత నాలెడ్జ్ ఉంది, అంత టాలెంట్ ఉంది. మీ నెక్స్ట్ మూవీ డెఫినెట్ గా సూపర్ హిట్, సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలి. అందరికీ ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా మీరు బాగా రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మీ సెకండ్ మూవీ, 2 మూవీస్ కి మీరే అంటే అన్ని నేనండి, కర్త కర్మ క్రియలాగా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ 3 నేనే బాధ్యతలు తీసుకుని. అంటే ప్రొడక్షన్ లో నాకు పార్ట్నర్స్ ఉన్నారు ప్రతిసారి. ఇప్పుడు ఈ లోపల చెప్తా కూడా గణేష్ అనే ఒక అబ్బాయి ఇక్కడే మీ యూఎస్ లోనే ఒర్లాండోలో ఉంటాడు. సో తను ప్రొడక్షన్ లో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఇన్వెస్ట్ చేశాడు. అంటే నేను తీసేవే ఏంటంటే అండి, ఒక ₹1 కోటి లోపలే ప్లాన్ చేసుకుంటా సినిమా నేను. ఎందుకంటే మార్కెట్స్ లేవు కాబట్టి మాకు ₹1 కోటి సినిమా తీయటం అనేది చాలా కష్టమైన టాస్క్. అంటే సినిమా క్వాలిటీ చూపించుకుంటూ ఇట్స్ నాట్ ఈజీ. సో ఐ మాస్టర్ దట్ క్రాఫ్ట్ అని చెప్పొచ్చు. సినిమా లాగా కనిపిస్తూ ₹1 కోటి సినిమా తీయటం విత్ ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో దానికి లోపల రా చెప్తా కెన్ బి వెరీ గుడ్ ఎగ్జాంపుల్. సో ఈ లోపలికి రా చెప్తా ఫస్ట్ వినగానే ఏంటో ఫన్నీగా, అంటే అసలు అది ఏ రకంగా అర్థం చేసుకోవాలా, అంటే కాంట్రవర్షియల్ గా లేక అది ఒక నెగిటివ్ వేలో వెళ్తుందేమో నాకు అనిపించింది. ఎందుకంటే డిఫరెంట్ గా ఉంది పేరు. సో ఎవరైనా కొత్తగా వింటే అలాగే అనిపిస్తుంది. బట్ మీ ఏమైనా మీ ట్రైలర్స్ కానీ మీ టీజర్స్ కానీ చూస్తే డెఫినెట్ గా అర్థమవుతుంది అదొక థ్రిల్లర్ మూవీ. ఫస్ట్ అనుకున్న టైటిల్ విల్లా నంబర్ 19 అనుకున్నాను. ఓకే. సో రెగ్యులర్ హారర్ ఫిల్మ్ లాగా ఉంటుంది, రికగ్నిషన్ రాదు. విల్లా నంబర్ 19 అంటే వెళ్ళిపోతారు థియేటర్ నుంచి అనుకున్నా. సో థియేటర్ నుంచి వెళ్ళవచ్చు, లోపలికి రా చెప్తాను ఎవడీడు అనుకుంటారు కనీసం. మేబీ నా తిట్టుకోవచ్చు, లోపలికి రా చెప్తాను అందుకనే లోపలికి చూస్తారు అనుకున్నారా ఏంటి? అంటే థియేటర్ లోపల పిలిచినట్టు ఉంటుంది అది, థియేటర్ ముందు లోపలికి రా చెప్తాను. సో దట్ ఇస్ ఒక బ్రాండింగ్ ఐడియా లాగా అనుకున్నాను. అసలు మీరు రండి నా సంగతి ఏంటో చెప్తాను అన్నట్టుంది. ఉంది. సో చాలా మందికి అది నెగిటివ్ గానే వెళ్ళింది, టు బి ఫ్రాంక్. నేను ఒప్పుకోవాలి అది. ఎందుకంటే చాలా మంది ఏంటిది ఏదో రకంగా ఒక రకంగా ఉంది అనుకున్నారు. కానీ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం, అరే ఎందుకు ఈ టైటిల్ పెట్టావు ఇంత మంచి సినిమా కానీ చాలా మంది తిట్టారు నన్ను. సినిమా బాగుంది కదా, సినిమా ఈ లోపల చెప్పి ఎందుకు పెట్టావు టైటిల్, నువ్వు చెప్పిన విల్లా నెంబర్ 19 పెట్టినా మేము చూసేవాళ్ళం అన్నారు. మేబీ అది ఒక కొంతమంది దృష్టిలో మిస్జడ్జ్మెంట్ అయి ఉండొచ్చు, కానీ యూత్ బాగా ఎంజాయ్ చేశారు లోపల చెప్తా టైటిల్ అది అంతా. ఇప్పుడు ఆహాలో ఉందా? ఇప్పుడు ఆహాలో ఉంది, ఆహాలో స్ట్రీమ్ అవుతుంది 1 month నుంచి. వెరీ గుడ్ వ్యూస్ వస్తున్నాయి. సో మేము ఇక్కడ ఆహా చూడలేకపోతున్నాము. డెఫినెట్లీ నేను అది ఎలా చూడాలో మీరు నాకు ఇంకో వేళ ఏదైనా ఉంటే డెఫినెట్లీ నాకు చెప్పండి, నేను చూస్తాను. మేబీ అది ఐ మైట్ పుట్ ఇట్ ఇన్ యూట్యూబ్ ఆర్ అదర్ ప్లాట్ఫామ్స్ లో నేను ట్రై చేస్తున్నాను. ఈవెన్ అది ఇంకా నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ లో వస్తుంది. యూట్యూబ్ లో కూడా మనకి పెయిడ్ ఉంటుంది కదా? పెయిడ్ ఉంటుంది. అండ్ ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ రీచ్ అవ్వాలంటే సినిమా యూట్యూబ్ ఇస్ రైట్ ప్లాట్ఫామ్ అండ్ రెవెన్యూస్ ఆర్ గుడ్ ఇన్ యూట్యూబ్ ఆల్సో నౌ. అండ్ ఐ వాంట్ టు ట్రై సమ్ అదర్ ప్లాట్ఫామ్స్ ఆల్సో. హిందీ రైట్స్ అని మాకు ఒకటి ఉంటుంది. సో అవన్నీ కూడా నేను ఇప్పుడు వెళ్ళి క్లోజ్ చేసుకోవాలి. నేను మధ్యలో ఈ వెడ్డింగ్ ఉందని యూఎస్ రావడం జరిగింది. సో బ్రేక్ అనమాట. నాకు ఇది ఒక చిన్న మైనస్ అండి. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీ మూవీ గురించి మాట్లాడదాం అనుకుంటే నాకు ఇక్కడ అది అవైలబుల్ లేదు. మీరు సడన్ గా వచ్చారు ఈ వీక్ లో, నాకు అది అవైలబుల్ గా లేదు. సో క్లిప్స్ పెట్టారు, దాంట్లో ట్రైలర్స్ అవి పెట్టారు కదా, నేను చూసాను. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా లింక్ పంపిస్తాను. తప్పకుండా చూస్తాను నెక్స్ట్ టైం. నేను చూసి నేను మీకు రివ్యూ కూడా ఇస్తాను. నాకు ఆ క్లిప్స్ చూడగానే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే అంటే మనకు ఒక చిన్న ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది కదా అసలు అన్నం ఉడికిందా లేదా అని అంటారు. సో డెఫినెట్లీ నేను చూసాక మళ్ళీ నా రివ్యూ కూడా చెప్తాను నేను మీకు. అండ్ నెక్స్ట్ మీ ఫర్దర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి నెక్స్ట్ మూవీస్ లో? అంటే బేసికలీ చెప్పాను కదా, నేను లాస్ట్ డెకేడ్ నుంచి ఐ వెంట్ టు రైటింగ్ అండ్ డైరెక్టింగ్ కాబట్టి సాలిడ్గా ఒక 10 స్క్రిప్ట్లు రాసి పెట్టుకున్నాను నేను. సో వన్స్ నేను డిసైడ్ అయ్యి డైరెక్షన్ చేద్దాం కంప్లీట్గా అనుకున్నప్పుడు నా దగ్గర చాలా పవర్ఫుల్ 10 స్క్రిప్ట్లు ఉన్నాయన్నమాట. సో లేటెస్ట్గా చాలా పెద్ద హీరోస్కి కథ చెప్పడం స్టార్ట్ చేశాను. సో బై గాడ్స్ గ్రేస్ మేబీ ఇన్ 2 months ఐ మైట్ అనౌన్స్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్ ఇన్ డైరెక్షన్. We'll be waiting అండి.
సో అది పెద్ద మూవీ, పెద్ద హీరో దగ్గర తీసుకెళ్ళడం వరకే కాదు, పెద్ద సక్సెస్ కూడా అవ్వాలి. అవుతుంది ఇంకా. సో ఏంటి అది, ఏమైనా జోనర్ ఏమైనా చెప్తారా, ఏమైనా రివీల్ చేయగలుగుతారా చిన్న విషయం లైక్? అంటే ఐ హ్యావ్ ఎ కాన్సెప్ట్ విత్ మైథాలజీ టచ్ అనమాట. మహాభారతంలోకి వెళ్ళి వచ్చేస్తాం. సో అలా ఒకటి ఉంది. అండ్ నా దగ్గర స్టోరీ మొత్తం ఇదేనా? స్టోరీ నేను రాసుకుంటాను ఎప్పుడైనా సరే. స్క్రీన్ ప్లేలో ఐ విల్ టేక్ సమ్ హెల్ప్స్ అండ్ డైలాగ్స్ కంపల్సరీగా ఐ విల్ హైర్ పీపుల్. బికాస్ అన్ని మీరు చేసినా కానీ బర్డెన్ ఎక్కువైపోయి కొన్నిటి మీద ఇంకా అంత ఆ లెవెల్లో వర్క్ చేయలేకపోతారు కదా. జడ్జిమెంట్ కూడా ఉండాలి. ఇప్పుడు నేను రాసింది కరెక్ట్ అనుకుంటే కుదరదు, కష్టం. ఎవరో ఒకరు మనకి ఇది తప్పు, ఇది ఇలా అంటే మోర్ సెకండ్ ఒపీనియన్, బెస్ట్ ప్రొడక్ట్ వస్తుంది బయటికి. ఐ బిలీవ్ దట్ టీమ్ వర్క్, ఐ బిలీవ్ ఇన్ టీమ్ వర్క్ డెఫినెట్లీ. అంటే ఫస్ట్ ఒకటి రెండు మూవీస్ అంటే మనకి మేబీ మీరు ఇప్పుడు తీసుకునే హెల్ప్ అంత రాకపోవచ్చు, ఎందుకంటే అది అప్పుడే స్టార్ట్ చేస్తారు, ఏదో చేసేయాలని కసి ఉంటుంది. అంతే చెప్పే కదా, ఐఎమ్ ఫ్రమ్ ద రాజమౌళి స్కూల్. అక్కడ మా డిస్కషన్ లేని సీన్ ఓకే అవ్వదు. ఒక 9 మంది కూర్చొని డిస్కస్ చేసి సీన్ కరెక్టా రాంగా అని ప్రతి సీన్ లెవెల్ వర్క్ ఉంటుంది. సో ఐ నో దట్ ప్రాసెస్. బెస్ట్ సీన్ రావడానికి ఏం ప్రాసెస్ చేసుకుంటే నాకు వస్తుంది నాకు తెలుసు. కదే దానికి స్తోమత ఉండాలి. అంతమంది రైటర్స్ మనం హైర్ చేసుకోవాలి, కరెక్ట్ వాళ్ళని పే చేయాలి. అప్పుడు డెఫినెట్ గా సీన్ అనేది చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్ కి. అంటే మీ ఐడియాకి వాళ్ళ ఐడియా తోడైనప్పుడు అది నెక్స్ట్ లెవెల్ కి. యా, నెంబర్ ఆఫ్ ఐడియాస్, డిస్కషన్స్, అది దట్ ఆల్. అంటే మీరు మీ సైడ్ నుంచి చూస్తున్నారు, వాళ్ళు ఇంకొక సైడ్ నుంచి వాళ్ళు చెప్పగలుగుతారు కదా మీకు, ఆడియన్స్ వ్యూ కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇస్ క్రిటిక్ వ్యూ కానీ. సో అన్ని వ్యూస్ కలిస్తేనే ఒక మూవీ సక్సెస్ అవుతుంది. కరెక్ట్. అదే కదా, మనం ఎంతో కష్టపడి సూపర్ తీసాం అనుకుంటాం, రివ్యూ రైటర్ రాసాక మనకు క్లియర్గా మన మిస్టేక్ మనకు కనబడతా ఉంటాయి. ఎన్ని మిస్టేక్లే కదా అంటాం. ఆ రివ్యూ రైటర్స్ ముందే డిస్కస్ చేసుకుంటే, అంటే ఓ రైటర్స్ రూమ్ అంటాం మేము. రైటర్స్ రూమ్స్ అనేది కొంచెం ల్యాకింగ్ నౌ ఈ జనరేషన్లో. సో రైటర్స్ రూమ్స్ కనుక ఉంటే చెప్పే 50% జాబ్ డన్. సో కొత్త ఫిల్మ్ మేకర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అసలు? అంటే ఫస్ట్ ఏదైనా వ్యాపారం, ఇప్పుడు సపోజ్ ఒక హోటల్ పెట్టాలనుకున్నారు అనుకోండి, మీరు అమీర్పేటలో పెట్టాలా అంటే మా హైదరాబాద్లో దిల్షుక్ నగర్లో పెడితే ఇది రన్ అవుతుందా, అండ్ ఇది నేను ₹1,00,000 పెట్టాను అనుకోండి, నెల మంత్లీ ఎంత వస్తుంది, ఇవన్నీ అనలైజ్ చేసుకుంటారు ఒక నలుగురు కూర్చుని, అప్పుడే పెడతారు. అలా కూడా హిట్ అవుద్ది, ఫ్లాప్ అవుద్ది, కానీ వాళ్ళకి తెలుసు ఈ టేస్ట్ కన్నా క్లిక్ అవుతే ఎంత వస్తుంది అని. ఈ బేసిక్ అనాలిసిస్ చేయాలంటే బిజినెస్ మోడల్ తెలియాలి కదా. లేదా పరంపరగా హోటల్స్ రన్ చేసే వాళ్ళను కలిసి మనం ఫ్రాంచైజీ తీసుకుంటాం. సో ఏదైతే మెక్డానల్డ్స్, KFC ఇలాంటి పెట్టాను కూడా తీసే రీసెర్చ్ సినిమాలకి చేయట్లేదు. సో సినిమాలో మొత్తానికి మనకి అసలు ఎన్ని రేస్ ఆఫ్ రెవెన్యూ ఉందో తెలియదు చాలా మందికి. సో సినిమాలో మేజర్ రెవెన్యూ 4 ఉన్నాయండి. ఫస్ట్ థియేటర్, 2 మ్యూజిక్ రైట్స్ ఇస్ అ వెరీ బిగ్ మార్కెట్. సరిగమ మ్యూజిక్ కావచ్చు, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు కొంటారు మంచి రేట్స్ ఇఫ్ యూ హావ్ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. 3వది OTT, అది అందరికీ తెలుసు, నెట్ఫ్లిక్స్లో, అమెజాన్లో ఎన్ని కొంటాయి. 4వది హిందీ రైట్స్ అని ఉంటుంది, మన సినిమాని డబ్బింగ్ చేసి హిందీ వాళ్ళు కొంటారు. అది ఇప్పుడు డల్ అయింది కొంచెం. ఒకప్పుడు 20 కోట్లకు సినిమాలకు కొనేవాళ్ళు. ఓకే, ఒక సినిమా అంటే బెల్లంకొండ సినిమాస్ ఇలాంటి హీరోస్కి 20 crores మార్కెట్, హిందీ మార్కెట్ ఉండేది. ఓకే. సో ఈ మేజర్ మార్కెట్స్లో ఇంత రెవెన్యూ వస్తుంది అని మనం వేసుకుని సమ్అప్ చేసుకుని ఆ సమ్అప్తో సినిమా స్టార్ట్ చేయాలి. అంటే ఈ రెవెన్యూస్ మనకు ఈ ఫెయిల్ అవ్వచ్చు. మళ్ళీ ఇవన్నీ చెప్పాం కదా, గ్యారంటీకి వచ్చే గోల్డ్ బిజినెస్ లోనే ఫెయిల్ అవుతుంటారు చాలా మంది. తెలియదు మనకు అది ఎలా వెళ్తుంది. గోల్డ్ అంటే గోల్డ్ ఉంటుంది కదా, మీకు అర్థమైందా? అంటే ఆఫ్ కోర్స్ మనం పెట్టిన దాని బదులు అక్కడ ఇన్వెస్ట్మెంట్ గోల్డే ఉంటుంది, కానీ అక్కడ కూడా చాలా మంది లాస్ అయిపోతుంటారు. సో ఏ బిజినెస్ లో లాస్ వస్తుంది, కానీ ఈ ఫస్ట్ అనాలిసిస్ అంటే నేను సినిమా తీయటం వల్ల వచ్చే 4 రెవెన్యూస్ ఈ సినిమా వల్ల నాకు వస్తున్నాయి రావట్లేదా. అండ్ ఇంకొకటి మనకి ఇప్పుడు ఓటీటీలో పెడతారు. సో నా డౌట్ ఏంటంటే మెయిన్, ఇప్పుడు నేను ఒక మూవీ తీయాలనుకున్నాను, ఒక చిన్న ఓటీటీ మూవీ తీయాలనుకుంటున్నాను అనుకోండి. సో ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ వచ్చి నాకు ప్రొడక్షన్ చేశారు దానికి. సో వాళ్ళకి ప్రాఫిట్స్ ఎలా ఇప్పుడు ఈ ఓటీటీలో పెట్టారు? ఒకటేంటంటే మీ సినిమా రిలీజ్ ముందు చూస్తారు, చూసి ఈ సినిమా కనుక హిట్ అయితే అని పెడుతున్నారు క్లాజ్. ఇప్పుడు హిట్ అయితే 4 కోట్లు ఇస్తాం, ఫ్లాప్ అయితే 2 కోట్లే ఇస్తాం. ఓకే, అది సినిమా నచ్చితే. సినిమా నచ్చడానికి 90% ఫిల్టరేషన్ జరిగిపోతుంది. అంటే థియేటర్లో వెళ్ళి హిట్ అవ్వాలా లేకపోతే వీళ్ళ దగ్గర? థియేటర్లో వెళ్ళి హిట్ అవ్వాలి. అసలు థియేటర్ రిలీజ్ లేదే ఓటీటీ సినిమా కొనట్లేదు. నేను సినిమా తీసాను, ఓటీటీ ఓన్లీ కొనేసుకోండి అంటే దే ఆర్ నాట్ బయింగ్. మరి సిరీస్లకి ఒక ప్రాసెస్ ఉంది. సిరీస్లు ఏంటంటే ఇట్ లైక్ దే కమ్ ఇన్ ద ప్రాసెస్ కాల్డ్ ఒరిజినల్స్. అంటే వాళ్ళే మొత్తం కథని వాళ్ళే ప్రొడక్షన్ చేస్తారు. లేదు మీరు సిరీస్ నిజంగా అద్భుతంగా చేశారు, చూసుకొనేస్తారు. అది కంప్లీట్ చేసేంత వరకు ఖచ్చితంగా మీరే పెట్టుకోవాలి. చూసి నచ్చకపోతే నచ్చట్లేదని చెప్పేస్తారు, మొత్తం డబ్బులు వేస్ట్, మీరు యూట్యూబ్లో పెట్టుకోవాలి ఇంకా డైరెక్ట్గా. సో అది అక్కడ రిస్క్ ఏంటంటే ఇది నెట్ఫ్లిక్స్ నచ్చుద్ది లేదా అమెజాన్ నచ్చుద్ది అనే ఒక చాలా క్లియర్ థాట్ ప్రాసెస్ మీకు ఉండాలి, క్లారిటీతో చేయాలి. అండ్ లోపల ఉండే ఎంప్లాయీస్ని కన్సల్ట్ చేయాలి. వాళ్ళు జానర్ స్పెసిఫిక్ ఉంటారు. ఒక హీరో మీరు క్రైమ్ థ్రిల్లర్ తీశారు, వాళ్ళ క్రైమ్ థ్రిల్లర్ ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఎంత మంచి కాన్సెప్ట్ తీసినా క్రైమ్ థ్రిల్లర్ తీసుకోరు. ఓకే, సో ఆ జానర్ ఏది చూస్తున్నారు అనేది మనం కొంచెం ఎంక్వైరీ చేసుకోగలగాలి ఓటీటీస్లోకి వెళ్ళి.
అది ఓటీటీ ఇంటర్నల్ ఎంప్లాయీస్ కొంచెం తెలియాలి. ఓకే. సో అది కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. సో ఇది నాకు డౌట్ ఉందండి, అసలు దానిలో పెడితే ఎలా ఇప్పుడు ఏంటి అని. సో ఇది మాత్రం మీ దగ్గర నుంచి బాగా కరెక్ట్. భయంగా రెండో ఆప్షన్ చెప్తాను. రెండో పేపర్ వ్యూ ఉంది ఇప్పుడు అక్కడ. అంటే ఒక సినిమాని ఒక గంట సేపు చూడటం వల్ల ₹2 ఇస్తాము, ఓకే, ₹4 ఇస్తాము. ఎందుకంటే వాళ్ళు 30 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉంటారు, అంటే 3 కోట్ల సబ్స్క్రైబర్లు. 3 కోట్ల సబ్స్క్రైబర్లు మొత్తం ఒకసారి సినిమా చూస్తే 3 కోట్లు ఇంటూ ₹2. ఓకే ఓకే. మనకు స్కోప్ ఉంది 6 కోట్ల వరకు తెచ్చుకోవడానికి. అదే సేమ్ ఇప్పుడు యూట్యూబ్ లో మనకి ఎలా వస్తాయి అలా రెవెన్యూ. ఇక్కడ పైసలు వస్తాయి, అక్కడ రూపాయల్లో వస్తాయి. అది ఓన్లీ అమెజాన్ ప్రైమ్ ఇస్తుంది కరెక్ట్ గా. ఓకే. మిగతా అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ వెళ్ళాలంటే ఇట్స్ నాట్ ఈజీ కదా. నాట్ ఈజీ, అదే చెప్తున్నాం. మీరు చెప్పిందని మళ్ళీ ఆన్సర్ కంటెంట్ ఈజ్ కింగ్. మీ కంటెంట్ క్వాలిటీ స్టాండర్డ్స్ లేకపోయినా, వాళ్ళు అనుకునే జోనర్స్ లేకపోయినా, సరిగ్గా రిలీజ్ అవ్వకపోయినా, ఈవెన్ షేరింగ్లు ఇవ్వాలన్నా రిలీజ్ బాగా జరగాలి. మినిమం 100 థియేటర్ సినిమా రిలీజ్ అయ్యాలి. ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ మళ్ళీ 6 months ఒకసారి మారిపోతున్నాయి. నేను ఒక 6 months బ్యాక్ ఉన్న కండిషన్స్ సినిమా తీసాను, నేను వచ్చేసరికి మారిపోయింది. సో అది చాలా క్విక్గా ఉండాలేమో. ఇప్పుడు మీ థాట్ ప్రాసెస్ అనేది 1 or 2 months చేసేసేయాలి, వెళ్ళిపోవాలి. అది మీరు లాగ్ చేసిన కొద్దీ నాకు తెలిసి అక్కడ ఈ మీరు అన్నట్టు మనం ఇప్పుడు ట్రెండ్ మారిపోయినట్టు వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుని మార్చేసుకుంటున్నారు. ఓకే, ఒక కాన్ఫరెన్స్ లో కూర్చుని దిస్ నాట్ వర్కింగ్ అవుట్, సో వి విల్ డూ 100 థియేటర్స్ రిలీజ్ అని చెప్పేసుకుంటున్నారు. అది మనకు తెలియదు. ఓకే ఓకే. ఆ కాన్ఫరెన్స్ జరిగిన తర్వాత మనకి ఎవరో ఒకరు ఫోన్ చేసి చెప్పగలగాలి, మారిపోయినాయి రూల్స్, మీరు సినిమా రిలీజ్ చేస్తే గ్యారంటీలో రిలీజ్ చేయండి. ఆ ఇన్ఫర్మేషన్స్ బయటికి ఫ్యాషన్ మారిపోయినట్టు ట్రెండ్ మారిపోతుంది. అది చెప్తే బాగుంటుంది యాక్చువల్లీ. టు బి ఫ్రాంక్, ఓటీటీస్ కి మాకున్న ఈ యొక్క పబ్లిషింగ్ లేదు, ఒక పబ్లిక్ గ్యాప్ అనాలి, ఒక ప్లాట్ఫామ్ లేదు. ఇన్స్టాగ్రామ్ లో కూడా చెప్తారు కదా, ఇప్పుడు ఓటీటీస్ ఆర్ లుకింగ్ ఫర్ దిస్ ఫర్ నెక్స్ట్ 6 months. ఓకే ఓకే. మేబీ వాళ్ళు అందరూ అది తీసేస్తారేమో చెప్పట్లేదు. దాంట్లో అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఫిల్మ్ మేకర్స్ అయిపోయారు. సో నంబర్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ అన్నట్టు అనొచ్చు. దాని వల్ల ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తే వాళ్ళకి సేమ్ అదే వచ్చినా వాళ్ళు పాపం 100 హారర్ వచ్చేస్తే 100 హారర్ తీసుకోలేరు, 5 తీసుకోగలుగుతారు. మళ్ళీ కాంపిటీషన్ ఇంకంతే. నువ్వు ఓపెన్ సో ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నట్టు ఎవరు వస్తే వాళ్ళవి బెస్ట్ క్వాలిటీ. అదే ఫస్ట్ వచ్చిన వాళ్ళలో బెస్ట్, జస్ట్ అంతే. అంతే కరెక్ట్. టైమింగ్ అండ్ క్వాలిటీ. అంటే నేను ఎక్కడ చూసినా ఇప్పుడు చిన్న చిన్న మూవీస్ చాలా బాగా హిట్ అవుతున్నాయి, చాలా బాగా, అంటే ఫన్ వేలో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అంటే ఇప్పుడు ఒక మూవీ స్టార్ట్ చేయాలి అంటే మనం ఒక చిన్న కెమెరా, ఒక ఫోన్ ఉంటే కూడా చాలా ఈ రోజుల్లో. నేను రీసెంట్గా ఒక చిన్న బాబుని చూశాను మన ఇన్స్టాగ్రామ్లో. తను 5 years లో నేను మూవీ తీస్తా అని చెప్పి స్టార్ట్ చేశాడు. సో ఇట్ వాస్ సో, అంటే లైక్ వాళ్ళకి ఎంత అంటే ఒక ప్యాషన్ ఉంది చేయాలి అని. నాకు చాలా బాగా ముచ్చటేస్తుంది, ఎందుకంటే అది వైరల్ అవుతున్నాడు అబ్బాయి చాలా. సో ఇలా వచ్చిన వాళ్ళకి సో అంటే మూవీ మేకర్స్, ఫిల్మ్ మేకర్స్ కూడా సపోర్ట్ చేసి వాళ్ళని పైకి తీసుకెళ్తే బాగుంటుంది కదా. ఇప్పుడు సినిమా 2 రకాలుగా ఉంటుందండి, ఒకటి ప్యాషన్, ఒకటి బిజినెస్. సో ప్యాషన్ ఇప్పుడు మన బిజినెస్ మిక్స్ చేయకూడదు. సో చాలా ఆర్ట్ ఫామ్స్లో ప్యాషన్ సైడ్ అని ఉంటుంది, వాళ్ళు మనం రెస్పెక్ట్ చేయాలి, ఎంతవరకు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే రియల్ ఆర్ట్ అనేది వస్తుంది అక్కడ. సో రియాలిటీ వచ్చినప్పుడు దానికి ఈ బిజినెస్ ఆపాదించకూడదు. అలానే ఈ బిజినెస్ లేకుండా మనం ఉండదు, మనకు బతుకు నడవదు ముందుకి. సో అందుకని ఓన్లీ సినిమా నమ్ముకున్న వాళ్ళు, అంటే వాళ్ళ నెలసరి ఆదాయం కూడా దే కాంట్ ఓన్లీ డూ ప్యాషన్ వర్క్స్. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, అన్ని సెట్ అయింది, ఇప్పుడు పిల్లడు అన్నారు, వాడికి ఏం బాధ్యత లేదు కదా, అప్పుడు ప్యాషన్లో చేసుకోవచ్చు. ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే నాకు నచ్చింది సినిమా ఫీల్డ్లో ప్రైమ్ టైమ్ ఆఫ్ ఏజ్ 23 to 33 అనే ఏజ్ని సినిమా ఫీల్డ్. చిన్న పిల్లడు అండి వాడు, 10 years 12 years అనుకుంటా. వాడు కరెక్ట్ అంటున్నాను నేను. వాడికి ఇంత సంపాదించాలి నెలకని లేదు కదా, అది ప్యూర్ ప్యాషన్. ఆ ప్యూర్ ప్యాషన్ ఉన్నప్పుడే సక్సెస్ అయిపోవాలి. దట్ ఈస్ వెరీ గుడ్ వే. దట్ ఈస్ వెరీ గుడ్ వే ఆఫ్ స్టార్టింగ్ అంట నేను. రైట్ ఏజ్ టు స్టార్టింగ్ ఇంకా చెప్పాలి. కరెక్ట్. సో ప్యాషన్ ఈజ్ ఆఫ్ ఆర్ట్ ఈజ్ ఆల్వేస్ రెస్పెక్టెడ్ హియర్. కానీ దానికి ఒక టైం అండ్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నిజంగా అంటే ప్యాషన్తో పాటు నిజంగా అంత టాలెంట్, అంత నాలెడ్జ్ ఉంటే డెఫినెట్లీ ఆటోమేటిక్గా మేబీ ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి కదా. అంటే చెప్పా కదండి, ఇప్పుడు ఇది మాకు ప్యాకాట్లో ఉంటాయి 3 ఆశలు 3 కింగ్లు అంటాం కదా, అది 3 ఆశలు అన్నమాట. పట్టడం చాలా రేరు, పడితే ఇంకా అది ప్యాషన్తో ప్యూర్ ఆర్ట్ ఫామ్ వస్తే దాన్ని మించిన సినిమా ఉండదు. అంటే అది ప్యూర్ ఆర్ట్ అనమాట. ఇంకా మిగతా లెక్కలు ఉంటాయి. కానీ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద గేమ్ అనిపించింది నాకు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఆ ఫేమ్ లో ఉండాలి, లేకపోతే నువ్వు కనిపించకపోతే జనాలు ఇంకా పట్టించుకోరు అనిపించింది. అంటే ఇప్పుడు ఒక మూవీ హిట్ అయింది, ఆ మూవీ వరకే, నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అయిందంటే ఇంకా ఎవరు చూడరు, అంతే, ఎవరు పట్టించుకోరు, నీకు అంత వాల్యూ ఉండదు అనిపిస్తుంది నాకు. అంటే ప్లానింగ్ అండి, ఇంక అంతే. దాన్ని మనం ఏం చేయాలి, నెక్స్ట్ 3 yearsకి ప్లానింగ్లో ఉండాలి. ఒక ఫ్లాప్ అయితే కూడా ఏంటి,
ఆ నెక్స్ట్ ప్లానింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు అందుకని ఇప్పుడు చూస్తే కొంచెం క్లిక్ అయిన హీరోస్కి 5 అడ్వాన్స్లు ఉన్నాయి. వాడు 2-3 ఫ్లాప్ అయినా 4వది మనం సీరియస్ అయిపోతాడు. సో ఆ జర్నీ స్కోప్ కొంచెం హిట్ అయ్యాక వస్తుంది. మీరు చెప్పిన స్టార్టింగ్ వాళ్ళకి ఇంకా తప్పదు, ఇలా ఊగి స్లాట్ అయ్యి ఉంటుంది. యూజువల్లీ గ్రాఫ్ అనేది మనకి ఎప్పుడు ఇలాగే ఉండదు కదా, ఇది అవుతుంటుంది వస్తుంటుంది. సో పడిపోయినా దాన్ని మళ్ళీ పైకి ఎలా లేవాలని తెలియాలి. ఆ ప్లానింగ్ ఉండాలి, ఒక టీం ఉండాలి. సో అది ఆ సమకూర్చుకోవడానికి దశాబ్దం పట్టుద్ది. ఇప్పుడు మేము పడం మేము ఇక్కడ నుంచి ఫాస్ట్గా ఎదగకపోవచ్చు, కానీ ఈ లెవెల్ నుంచి కిందకి వెళ్ళటం ఉంటుంది. ఎందుకంటే ఈ దశాబ్ద కాలం ఒక ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది. సో అసలు మీకు మూవీ కాన్సెప్ట్స్ ఎలా, మీకు ఐడియాస్ ఎలా వస్తాయి? మీరు ఇన్స్పిరేషన్గా ఎవరైనా తీసుకుంటారా, లేకపోతే డైలీ లైఫ్ చూసో లేకపోతే అట్లా ఏమన్నా చూస్తారా? అంటే ఈ బేసిక్ థాట్ అనేది ఇంక దేవుడే ఇవ్వాలండి. అంటే చాలా మందికి కొన్ని డ్రైవ్ చేస్తూ ఉంటే వచ్చేస్తాయి థాట్స్. నాకు అలా డ్రైవ్ చేస్తూ ఉంటే కూడా చాలా ఇలా ఫామ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి నేను ఒక చోటకి 30 minutes కథ రాసేస్తాను. నేను అది నేను రాస్తున్నా అనుకోను, టు బి ఫ్రాంక్, అది వస్తుంది. కానీ నేను కావాలని రాసుకున్నప్పుడు నాకు బాగా ఉపయోగపడేది త్యాగరాజ కృతులు నాకు చాలా ఉపయోగపడతాయి. సో నేను అబేరి రాగంలో ఏదైనా పెట్టుకుని నేను ఒకసారి నా ఊహల్లోకి వెళ్ళానంటే నాకు కథ వచ్చేస్తుంది. నా సీక్రెట్ అది అందరికి వర్కౌట్ అవుతుంది లేదో నాకు తెలియదు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా లోపల. వి హావ్ టు ఫైండ్ ఇట్ అవుట్ ourselves. సో మీరు స్ట్రగుల్ అయ్యారు అసలు ఫస్ట్ రావడానికి ఆ ఒక మూవీ చేసి? సో అంటే ఇండస్ట్రీ స్ట్రగుల్లో సపోజ్ 12 రకాల కష్టాలు ఉన్నాయి అనుకోండి, నేను 10 ఫేస్ చేశాను. 12 ఉంటాయి చాలా కష్టమైన సిచ్యువేషన్స్. ఆ కష్టమైన సిచ్యువేషన్స్ దాటలేరు, 5 దాటితేనే పారిపోతుంటారు ఇండస్ట్రీ నుంచి. నాకు వద్దు ఇండస్ట్రీ అంటే బ్యాకప్ ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఆ స్ట్రగుల్స్ వరకు వెళ్ళి మీరు అక్కడ సస్టైన్ అవ్వాలంటే మీకు అంటూ వెనకాల ఒక ఫైనాన్షియల్ బ్యాకప్ ఉండాలి. ఫైనాన్షియల్ బ్యాకప్ లేకపోతే మీరు అన్నట్టుగా ఆ 5 వరకు అమ్మో చాలు నాకు ఇక్కడ లేదు. నాకు ఫ్యామిలీ సపోర్ట్ కొంచెం బాగానే ఉన్నట్టు అది ఉంది కాబట్టి నేను ఆ 10 కష్టాలు దాటగలిగాను. అంటే ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, నేను లక్కీగా చదువుకున్నాను, జాబ్ చేశాను కాబట్టి అక్కడ కొలీగ్స్ అవ్వచ్చు, నా ఫ్యామిలీ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఈ వీడియో నమ్మచ్చు, వీడియో ఏదో రకంగా ఒక రోజు క్లిక్ అవుతాడనే ఒక పుష్ ఉంది. వాళ్ళందరి సపోర్ట్ మీద నేను ఇప్పుడు దాకా నుంచోగలిగాను. నేను ఒక్క నుంచోలేకపోవచ్చు. డెఫినెట్లీ అంటే ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది మనకు ఆ మోటివేషన్ అనేది, ఆ సపోర్ట్ అనేది. ఇంట్లో లేకపోతే మనము ఒక స్టెప్ వేయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. నేను అవన్నీ చూసుకునే దిగాను, టు బి ఫ్రాంక్. ఇది నా రిస్క్, ఇంకా ఇది దాటితే నాకు లేదు, నేను కూడా వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను కూడా ఒక తేడా వస్తే ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్స్ నాయి కూడా. బట్ దేవుడి దయ వల్ల, ఈ ఫ్యామిలీ సపోర్ట్ వల్ల, ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చాను. 2 సినిమాలు తీసి థియేటర్ రిలీజ్ చేసుకోగలిగి కూడా నేను ఇంకా ఉన్నాను ఇండస్ట్రీలో. గుడ్ టు నో అండి. ఎవరికైనా అందరికీ కష్టాలు ఉంటాయి, కాకపోతే ఆ కష్టాలని మనం ఎలా దాటి మనము సక్సెస్ వైపుకి వెళ్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అసలు వెరీ ఎమోషనల్ డౌన్స్ ఉంటాయండి. అంటే చాలా వీక్ హార్టెడ్ సూసైడ్ టెండెన్సీస్ ఉంటాయి, బ్రేక్స్ ఉంటాయి, అవమానాలు ఉంటాయి చాలా. సో నిద్ర పట్టని రాత్రులు ఉంటాయి. సో అవన్నీ అంటే అందరికి ఉంటాయి కాబట్టి నేను కష్టాలు కానీ చెప్పను. ఇది ప్రాసెస్ అనమాట. ఇంక ఇది లైఫ్ లో ఉండే దాటాల్సిందే. ఇవి దాటితేనే సినిమా ఫీల్డ్ అయినా, మీరన్నా స్టాక్ మార్కెట్ అయినా, కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఎందుకంటే లైఫ్ తలకిందలు అయిపోతూ ఉంటుంది ఇక్కడ. ఓన్లీ సరే వాళ్ళ 10,000 పోయింది, మళ్ళీ రేపు వస్తే సంపాదించుకుంటే అలా ఉండదు ఇక్కడ. లైఫ్ అప్ అండ్ డౌన్ అయినా మళ్ళీ ఉంచోగలగాలి. అవునవును. అసలు ఎవరు ఎలా ఫేమస్ అవుతారో తెలియదు దీంట్లో. అంతెందుకు, మీరు చూడండి, ఇవాళ May 4th మనం చేస్తున్నాం. ఇవాళకి విజయ్ గెలవకపోతే వాళ్ళ లైఫ్ వేరేలా ఉండేది, మొత్తం మారిపోయేది, తలకిందులు అయిపోయేవాడు, అంత పెద్ద స్టార్ కూడా. అలాంటిది ఇప్పుడు గెలిచాడు, మొత్తం తమిళనాడు ఈజ్ సెలబ్రేటింగ్ విజయ్స్ విన్ కదా. అతను ఎన్ని కష్టాలు పెట్టారు. నిన్న మొన్నటి వరకు అవుతుందా లేదా అన్నట్టే ఉండేది, లేదు ఎవరికి. మా సినిమా రిలీజ్ అవ్వలేదండి, సూపర్ స్టార్ సినిమా రిలీజ్ అవ్వకుండా ఆపేశారు. చూడండి, 300 కోట్ల బిజినెస్ చేసే సినిమాని ఆపేశారు. ఇప్పుడు రిలీజ్ అవుద్ది, ఇప్పుడు మామూలుగా రిలీజ్ అవ్వదు, మామూలుగా కాదు. కానీ ఆ మూమెంట్ ఫేస్ చేయాలిగా. డెఫినెట్లీ చాలా మంది ఆ మూమెంట్ లో పారిపోతారు. అక్కడ నిలబడగలిగితే ఇంకా సక్సెస్. అది కష్టం, ఆ కష్టం దాటాలి. మీరు దాటారు, ఆ కష్టం దాటేశారు. చాలా వరకు ఫేస్ చేశారు. సో ఆల్రెడీ మీరు చేసిన 2 మూవీస్లో మీ ఆర్టిస్ట్, మీ కో స్టార్స్ తోటి మీకు ఎలా ఉంటుంది, మీరు బాండ్ ఎలా ఉంటుంది? ఆడిషన్స్ తీసుకుని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ పర్ఫామ్ చేయట్లేదు అనిపించే ప్లేసెస్ ఉంటాయి. సో వాళ్ళు మీరు ఎలా ట్యూన్ చేసుకుంటారు? నాకు కొంచెం దీంట్లో, ఎందుకంటే బీయింగ్ యాక్టర్, నాకు యాక్టర్ ఎలా చేయగలుగుతాడని నాకు ముందే తెలిసిపోతుంది. అలాగే నేను సినిమా ద్వారా శుభలేఖ సుధాకర్ గారిని చెన్నై వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఖర్చు చెప్పాను. 10 సంవత్సరాలు ఖాళీగా ఉన్నారు ఆ మధ్యలో, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాలు చేయట్లేదు. ఆ తో ఆయనకు చిన్న బూస్ట్ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ 10 years లో మేబీ 100 సినిమాస్ చేసి ఉంటారు, 100 సినిమాలు. సో మంచి యాక్టర్, చాలా మంచి వ్యక్తి అని ఇప్పుడు కూడా నాకు హ్యాపీ బర్త్డే చెప్తారు ఎవ్రీ బర్త్డేకి. సో అలాంటి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి నాకు. నేను చాలా కొరియోగ్రాఫర్స్కి
మాట్లాడుతుంటారు ఇప్పటికీ ఆయనతోటి? వెరీ రెగ్యులర్. ఎవ్రీ యానివర్సరీ ఆయన నుంచి కాల్ వస్తుంది నాకు, ఎవ్రీ బర్త్డే కాల్ వస్తుంది. సో అది ఒక మంచి ఫ్రెండ్ అనుకోవాలి మీకు. మంచి friend. అంటే ఏదైనా ఐడియాస్ అలా షేర్ చేసుకుంటూ హైదరాబాద్ కాల్ చేస్తాను, నేను చెన్నై వెళ్తే కాల్ చేస్తాను. అది ఒక పెద్ద ఆర్టిస్ట్ రిలేషన్షిప్. ఇప్పుడు లోపల రాసి చెప్తాను, నాకు 3 హీరోయిన్స్. ముగ్గురులో ఒక అమ్మాయి సుస్మిత కొంచెం ఫేమస్ సుస్మిత టీవీలో, తను కూడా వెరీ ప్రొఫెషనల్. మేము దగ్గర చాలా లెస్ 3 రోజుల్లో 30 minutes కంటెంట్ తీసాం. అంటే అంత ఫాస్ట్గా యాక్టింగ్ చేయాలి అంటే అనుకున్న సీరియల్ ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడింది. అలాగే మనీషా జస్నాని అనే అమ్మాయి చెన్నై నుంచి వచ్చింది. అమ్మాయి తమిళ్ తెలుగు రాదు. తను ఈ సినిమాకి ప్రాణం పెట్టింది. తను మెయిన్ సినిమాలో ఆ కథ అంతా ఆమె చుట్టూ తిరుగుతుంది. లోపల సో షీవన్ గ్లామర్ ఉంటుంది దాంట్లో, అమ్మాయిది పర్ఫార్మెన్స్ ఉంటుంది. షీ డిడ్ దట్ బెస్ట్ ఇన్ లోపల రాసి చెప్తా. వీళ్ళందరూ చాలా తక్కువ అమౌంట్కి, ఎందుకంటే సినిమా బడ్జెట్ చాలా తక్కువ కదా, ఎక్కడ అకామిడేషన్ ఇచ్చినా ఉంటూ, అంటే ఒక అమ్మాయిలు మోడలింగ్ కెరీర్లో చాలా మంచి కెరీర్ ఉంది వాళ్ళకి. అంటే వెళ్తే 5 star హోటల్ రూమ్ వేస్తారు వాళ్ళకి, కానీ సింపుల్ ప్యాషన్ ఆఫ్ యాక్టింగ్తో నాకు సపోర్ట్ చేస్తారు. అలాగే సాంచి రాయ్ అని ఇంకో అమ్మాయి, ఆమె బార్బారిక్ సినిమాలో హీరోయిన్ చేసింది ఇప్పుడు. సో ఆ అమ్మాయి కూడా చాలా సపోర్ట్ చేసింది. సో వీళ్ళు 3 అమ్మాయిలు ఆ సినిమాకి చాలా ప్రాణం పోసారు. అలాగే మెయిన్ కెమెరామెన్ రేవంత్ అని అరవింద్ అని ఇద్దరు, వాళ్ళు చిన్న చిన్న కెమెరా ఎక్విప్మెంట్స్ సినిమా క్వాలిటీ ఇవ్వగలిగారు. నీ లైట్స్ ఎక్కువ ఇవ్వలేకపోయినా వాళ్ళకి బడ్జెట్ లేక. పర్ డే బడ్జెట్ చెప్తే నవ్వుతారు మీరు, షార్ట్ ఫిల్మ్ బడ్జెట్ కూడా ఉండదు ఒక రోజు. అలాంటప్పుడు కూడా సినిమా క్వాలిటీ తక్కువ ఎలా తీయాలి అనే టెక్నిక్స్ కొన్ని వాడాం. ఇవన్నీ ఒక ఎత్తైతే డేవ్ జాండ్ అని ఈగల్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్, రవితేజ సినిమాకి, బీయింగ్ మై ఫ్రెండ్ కాబట్టి ఈ సినిమాకి ఒప్పుకుని ఈ సినిమాకి సపోర్ట్గా నుంచుని చాలా మంచి క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చాడు. సో వీళ్ళందరూ సినిమా చెప్పాక గణేష్ అనే అతను ప్రొడ్యూసర్స్, వీళ్ళు 3 అమ్మాయిలు కెమెరామెన్స్, వీళ్ళు నా అసిస్టెంట్ డైరెక్టర్స్ టీము, దగ్గర 6 అసిస్టెంట్ డైరెక్టర్స్ టీము, అన్ని డిపార్ట్మెంట్స్లో పనిచేశారు. సూపర్. అసలు ఎంత కష్టం ఉంది లోపల చెప్తాను కదా. టీం వర్కే కదా, మనం ఒక ప్రాజెక్ట్ చేయాలన్నా టీం వర్కే మనని ముందుకు తీసుకెళ్తుంది. డెఫినెట్గా ఒక్కళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, ఎవరు ఏం చేయలేరు. సో డెఫినెట్గా టీం వర్క్. మీకు అందరు సపోర్ట్ చేశారు కాబట్టి మీరు నెక్స్ట్ మూవీకి వెళ్ళగలుగుతున్నారు ఇంకా. సో హ్యాపీ టు టాక్ టు యూ టుడే అండి. థ్యాంక్ యూ. అసలు ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలంటే, ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఒక చిన్న బడ్జెట్ మూవీ ఒకటి తీయాలనుకోండి, మనం ఎంత నుంచి స్టార్ట్ చేస్తే మనకు అవుతుంది? అంటే యాక్చువల్గా ఈరోజు 0 బడ్జెట్ తో కూడా చేసే వాళ్ళు ఉన్నారు. నిన్ననే ఒక ఇది చూసాను. ఒకటి చెప్పాలంటే, సినిమా తీయటం బాగా తీస్తారు అనుకుందాం, అక్కడి నుంచి రిలీజ్ చేసి ఓటీటీలో బిజినెస్ చేయాలంటే ఇప్పుడు ₹1,00,00,000 కావాల్సి వస్తుంది. ఓకే. సో అంటే సినిమా కాస్ట్ నాకు తెలియదు, పక్కన పెట్టండి. మీరు క్వాలిటీతో క్రియేటివిటీతో 0 తీసారా, లేదా భారీగా 100 కోట్లు పెట్టి తీసారా, ఏదైనా ఒక బడ్జెట్లో తీసారు, కానీ అది ఈ సినిమా ఉంది ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు నా సినిమా లోపల రాసి చెప్తా, నేను 10 లక్షల మందికి రీచ్ అవ్వగలిగాను 10 కోట్ల మందిలో. అది ఎందుకంటే నా బడ్జెట్ 10 లక్షలే ఉంది కాబట్టి. ₹1,00,00,000 పెట్టి ₹1,00,00,000 రీచ్ అయితే ఈజీగా ₹1,00,00,000 మాట్లాడుకుంటారు కాబట్టి 1 కోటి మంది, మిగతా 5 కోట్ల మందికి వెళ్ళిపోతుంది. సో ఆ ₹1,00,00,000 మంది మాట్లాడుకోవాల్సినంత పబ్లిసిటీ చేయగలగాలి. సో ప్రొడక్షన్ మూవీ తీయడానికి ఎంత, మూవీ మేకింగ్ ఎంత పెట్టాలో, మీరు ప్రమోషన్ కూడా అంతే పెట్టాలి. 0 పెట్టండి మేకింగ్కి, ప్రాబ్లం లేదు. పబ్లిసిటీ మాత్రం ₹1,00,00,000 పెట్టాలన్నా. ఓకే. సో మూవీ మేకింగ్ కన్నా పబ్లిసిటీకి, ప్రమోషన్స్కి ఎక్కువ పెట్టాలంటున్నారు. అంటే కంపల్సరీ దీని బడ్జెట్ ఉండాలి. అందరూ ఏం చేస్తున్నారు, ₹1,00,00,000 సినిమా తీసి 0లో ఉన్నారు పబ్లిసిటీ టైంకి, చూపించుకోలేకపోతున్నారు బయటికి. ఇంకా అది ఎందుకు తెలియదు, ఎవరికి తెలియకుండా. వాట్ ఇస్ ద పాయింట్? ఇప్పుడు మీరు తీసే సినిమా ఎవరికి తెలియదు, పాయింట్ లేదు కదా. సో ఫస్ట్ ప్రొడక్షన్ డబ్బులు పక్కన పెట్టేసి ప్రమోషన్ డబ్బులు పెట్టుకోండి. అదే మన్ పిశాచి అని ఒక మూవీ తీశారు, నేను నిన్ననే ఏదో దీంట్లో చూసాను. అది ఓన్లీ AI మూవీ. తంబాడ్ హిందీ మూవీ చేసిన అతను డైరెక్టర్ చేశారనమాట. అది 33,000 పెట్టి తీసారంట AI. ఇది చాలా బాగుందండి అసలు. అంటే తన కాన్సెప్ట్ ఎంత బాగా తీసుకెళ్లారు ఆయన. అదే చెప్తాను, క్రియేటివిటీకి డబ్బులు అవసరం లేదండి, జనాలు కావాలి. అందుకనే నేను ప్రొడక్షన్ గురించి మాట్లాడట్లా. మీరు సినిమా ఎలా తీసేయండి, మీ క్రియేటివిటీ, మీ స్ట్రెంత్. ఆ సినిమా బాగుండాలి 100%. అది చాలా బాగుండాలి. మీరు చూడండి, ఏఐలో తీసినా బాగుండాలి, ఖర్చు పెట్టి తీసినా బాగుండాలి, ఫ్రీగా తీసినా బాగుండాలి. కానీ బాగుండాలని మేము గుర్తించాలంటే ₹1,00,00,000 కావాలి, జనాలు గుర్తించాలి. కరెక్ట్. ₹1,00,00,000 కావాలి. ఒకవేళ నువ్వు ₹1,00,00,000 పెట్టినప్పుడు ఆ ₹1,00,00,000కి వాల్యూ వచ్చే, అంటే జనాలకి రీచ్ అయ్యేటట్టుగా నీ కాన్సెప్ట్ అన్నా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఉండాలి, కానీ ఏదైనా తీసుకెళ్ళచ్చండి. ఇప్పుడు నిజంగా కాన్సెప్ట్ బాగాలేదు, సినిమా బాగుందా? సినిమా బాగాలేదు, కాన్సెప్ట్ బాగాలేదు, ఏం బాగాలేదు, అయినా సినిమాని తీసుకెళ్ళచ్చు. కానీ సినిమా ఉందని తెలిసింది, కానీ బాగాలేదని ప్రమోషనల్ వాల్యూ పెట్టగలిగారు, కానీ బాగాలేదని చెప్తారు సినిమాని. కానీ చెప్తారు కదా, అసలు మాట్లాడుకుంటారు కదా ఫస్ట్. అవును. అంటే ఆఫ్ కోర్స్ నువ్వు అంటే ఒక ఫిల్మ్ మేకర్ అంటూ జనాల్లోకి వెళ్ళారు ఉంటారు కదా, అది కావాలి. సినిమా ఫీల్డ్లో ఫస్ట్ నీ ఎగ్జిస్టెన్స్ తెలియాలి. తెలియకుండా సినిమా ఫీల్డ్ ఎందుకు అంటా నేను అసలు ఫస్ట్. సో ఆ మిస్టేక్స్ మేము చేసాం. నా ఫస్ట్ సినిమా అప్పుడు నాకు అదే పరిస్థితి, డబ్బులు లేవు,
రిలీజ్ టైంకి. ఇక్కడ కూడా అండి మాకు యుఎస్ లో కూడా చాలా తీస్తుంటారు షార్ట్ ఫిల్మ్స్ లేకపోతే ఫీచర్ ఫిల్మ్స్ కానీ తీస్తుంటారు, కానీ వాళ్ళు పబ్లిసిటీ చేయరు, రైట్ ప్లాట్ఫామ్ కి పెట్టట్లేదు. చెప్పాయి కదా, వాళ్ళు ప్రొడక్షన్ బడ్జెట్ రాసుకుంటారు. అవును అవును రాసుకోవద్దు, ప్రొడక్షన్ బడ్జెట్ లేదు. అవును, అది మాత్రం 100%. ప్రమోషన్ బడ్జెట్ ఫస్ట్ రాసుకోండి సినిమాకి, తర్వాత ప్రొడక్షన్ బడ్జెట్ రాసుకోండి. అది ఉంటేనే ఇది చేయండి. ఇది లేనప్పుడు సినిమాని స్టార్ట్ చేద్దాం అంటున్నా నేను. అర్థమైందా? చెప్పాలని పాయింట్ ఏంటంటే ప్రమోషన్ మీ దగ్గర ₹1 లేనప్పుడు 10 లక్షలు పెట్టి స్టార్ట్ చేయండి. లేదు, ఒక 10 lakhs ఉంటే 5 lakhs మీరు ప్రొడక్షన్ పెట్టుకోండి, 5 lakhs మీరు ప్రమోట్ చేస్తారు. 5 lakhs తో మీకు తెలియదండి సినిమా అన్న. ఇది సినిమా కదా, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ 5 lakhs చాలు తెలియాలంటే. సినిమాకి 5 లక్షలతో మీ సినిమా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర లాంటి వెబ్సైట్ లో రిలీజింగ్ టుడే బ్యానర్ ఇస్ 4 lakhs అండి. ఫ్రైడే బ్యానర్ పడుద్ది మీరు లాక్ అయినప్పుడు, ఆ బ్యానర్ 4 lakhs అడుగుతున్నారు వాళ్ళు. ఒక ఐడియా గురించి చెప్తున్నాను నేను. ఇలాంటి ఎన్ని ఐడియాస్ సినిమా మీకు తెలుస్తుంది? రేడియో చేయాలి, టికెట్స్ పబ్లిసిటీ చేసుకోవాలి, ఆడియో ఫంక్షన్ చేయాలి, కాలేజీలు తిరగాలి, ఏదో ఎవరికి తోచినట్టు వాళ్ళ ఐడియాస్ వేసుకుంటారు కదా. ఇన్ని ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తే, ఇన్ని ఇంటర్వ్యూస్ చేస్తే దాన్ని మీ సినిమా ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయింది హిట్ అయిందని కూడా చెప్పాలిగా, దానికి ఒక ఫంక్షన్ పెట్టాలి ఖచ్చితంగా. సో ఫిల్మ్ మేకర్స్ చూస్తున్నారుగా, ఎంత బడ్జెట్తో తీసారనేది కాదు, మీరు ఎంత బాగా ప్రమోట్ చేసుకున్నారనేది చాలా ఇంపార్టెంట్. అది యుఎస్లో అయినా ఇండియాలో అయినా ఎక్కడైనా. మన రాజేంద్ర గారు చెప్పిన విషయాలన్నీ నాకు తెలిసి మీరు అన్నీ మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ మీరు ఒక మూవీ తీసేటప్పుడు దాన్ని మీరు ఎంతమందికి తీసుకెళ్లారు అనేది డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్. మీరు ఒక 0 బడ్జెట్ మూవీ తీసుకెళ్ళినా ప్రమోషన్కి మాత్రం మీరు ఒక బడ్జెట్ పెట్టుకోవాలి డెఫినెట్లీ. అప్పుడే మీ టాలెంట్, మీ కష్టం అనేది జనాలకు వెళ్తుంది. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ప్రమోషన్ యాజ్ ఆఫ్ నౌ టుడే. ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ ₹1 ఇప్పుడు ఎవరో ఒకళ్ళు పెద్ద ప్రొడ్యూసర్స్ చూస్తారు కదా సినిమా, సురేష్ ప్రొడక్షన్స్ అవ్వచ్చు, బన్నీ వాస్ అవ్వచ్చు, ఇలాంటి పెద్ద మంది ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఖర్చు పెట్టి రిలీజ్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది. చాలా మంది సినిమా తీసాక వాళ్ళు కొనేస్తారులే అనుకుంటున్నారు. కొనకపోతే ఏంటి, వాళ్ళు చూడకపోతే ఏంటి, వాళ్ళు నచ్చకపోతే ఏంటి, నీ దగ్గర ₹1 ఉండాలి కదా. అర్జున్ అప్పుడు అది ప్రిపేర్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగ, 3 కోట్లు పెట్టినా ₹1 పెట్టుకున్నాడు పక్కన. ఎవరైనా రిలీజ్ చేయకపోయినా సరే అతను ₹1 తీసేవాడు అది. సో ఆ బ్యాకప్ ఉన్నప్పుడు మీకు వచ్చేస్తారు ఇన్వెస్టర్స్. సినిమా చాలా బాగుంది కాబట్టి ఇంకా అది మల్టిపుల్ టైమ్స్ వెళ్ళిపోయింది. బాగోపోయినా అతను 3 కోట్లైనా అది వెనక్కి వచ్చాయి అనమాట. మీ అందరూ అది ప్రిపేర్ అవ్వడానికి ఆ క్వశ్చన్ లేదు మాకు. సో ఆ క్వశ్చన్ అమౌంట్ అరేంజ్ చేసుకోకుండా సినిమా స్టార్ట్ చేయకూడదు అని చెప్తున్నాను. లేదా మీకు నమ్మకం అన్నమాట, ఇది చూస్తే బన్నీ వాస్ లాంటి వాళ్ళు కానీ సురేష్ ప్రొడక్షన్ కానీ కొనేస్తారు అని నమ్మకంతో 1,00,000 మంది తీస్తున్నారు. 1,00,000 మంది ఇదే నమ్మకంతో తీస్తున్నారు అనమాట. కానీ వాళ్ళు 4 సినిమాలు తీసుకుంటారు సంవత్సరానికి. రేషియో చూడండి, 4:1 lakh. అంటే నువ్వు ఎంత కష్టపడితే అది వాళ్ళకి నచ్చే లెవెల్లో ఉంటుందని ఆలోచించాలి. కాన్సెప్ట్ కానీ అంత చాలా బాగుండాలి అండ్ మీ శ్రమ కూడా అంత ఉండాలి. వాళ్ళు ఇది రిలీజ్ చేయడం వల్ల మాకేం ప్రాబ్లం లేదు అనిపించుకోగలగాలి, అదొక వే ఉంది. కానీ ఆ వేకి చెప్పాను కదా మీకు, ప్రాబిలిటీ రేషియో ఇస్ 4:1 lakh. 1 lakh మంది సినిమాలు తీస్తే వేరే వాళ్ళ సినిమాలు 4 కొంటున్నారు వీళ్ళు. అండ్ చాలా మంది అసలు ఫస్ట్ పార్ట్ హిట్ అవుతుందో లేదో తెలియకుండా సెకండ్ పార్ట్ అని పెట్టేసుకుని దాన్ని ల్యాగ్ చేసేసి మూవీని, అసలు మూవీ ఫస్ట్ ఒకటే తీయి, చిన్నగా షార్ట్గా తీయి, దాంట్లోనే. అంటే ఇవాళ ల్యాగ్ అయితే ఎవరు చూడట్లేదండి, అందరికి షార్ట్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, అంటే ప్రతి మూమెంట్ టెన్షన్తో నడవాలి. అలా ఉంటే మూవీ బాగా నడుస్తుంది. అదే ఒక ఆడియన్గా చెప్తున్నా నేనే, నాకు కూడా ఒక మూవీ చూస్తే నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఎడిటింగ్ కట్టే మారిపోయిందండి. కట్ చేసే విధానం, సీన్ ని తీసే విధానమే మార్చేశారు. ఎవరంటే మేజర్ గా 2 మార్చారు. KGF ఆయన డైరెక్టర్ ఆయన ప్రశాంత్ నీలు, లోకేష్ కనకరాజు, వీళ్ళిద్దరూ సీన్ లోపల స్క్రీన్ ప్లే మార్చేశారు. లీనియర్ స్క్రీన్ ప్లేని నాన్ లీనియర్ చేశారు అనమాట. మీకు సీన్ లోపల ఇంకో సీన్ ఓపెన్ అయిపోద్ది, సీన్ లోపల ఇంకో సీన్ ఓపెన్ అయిపోద్ది. అంటే కొత్త స్క్రీన్ ప్లే ఫార్మాట్స్ చాలా వచ్చేస్తున్నాయని చెప్తున్నాను నేను మీకు. మామూలుగా సీన్ ఇక్కడ మధ్య మాట్లాడుతున్నాం, ఇది అయ్యేంత వరకు నెక్స్ట్ సీన్కి వెళ్ళాం. అలా కాదు, ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే గ్యాప్ ఉంటుంది మధ్యలో, బయట బాంబ్ బ్లాస్ట్ పెడుతుంటాడు, బాంబు ఆ బాంబుకి దీనికి సంబంధం ఉంటది. సో ఇలా ఇటు చూసి కన్ను తిప్పుకునే లోపల ఇంకో సీన్ స్టార్ట్ అయిపోతుంది. సో మీకు అర్థమవుతుందా? సో స్క్రీన్ ప్లే స్టైల్ మారింది. అవునవును, అది కూడా అర్థం చేసుకుని అడాప్ట్ చేసుకోవాలి. కరెక్ట్. సో నేను కూడా ఆ మూవీ మేకర్ స్టైల్లోనే చూస్తాను మూవీస్ని. అంటే ఆడియన్కి ఎలా రీచ్ అవుతుంది అనేది డెఫినెట్లీ నాకు కూడా తెలుసు. ఈ జాగ్రత్తలు తీసుకుంటాం వల్ల, అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా సినిమాలో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి, సినిమా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవన్నీ తెలుసు. ఓకేనా? అంటే డెఫినెట్లీ అండి, మీరు చెప్పే ప్రతి విషయము కొత్త అప్కమింగ్ వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి అన్ని పాయింట్స్ టు నోట్. అండ్ మీ ఫేవరెట్ ఫిల్మ్ మేకర్ ఎవరు? మూవీ అంటే ఇప్పుడు తెలుగు స్టైల్ ఫిల్మ్ మేకింగ్ లో ఒక ప్రస్థానం అంటే పూరి జగన్నాథ్ అండి. ఎందుకంటే హీరోని హీరో చేశారు, అతను ఒక యాక్టర్ని హీరో చేస్తాడు అన్నమాట. అలా చేయటం వల్ల ఇండస్ట్రీ ఇంకా ఉంది అనుకుంటాను నేను. అంటే టెంపర్ తర్వాత ఎన్టీఆర్ వేరు, ఎన్టీఆర్ పెద్ద స్టార్ అయి ఉండొచ్చు. టెంపర్ నుంచి వరకు కాన్సిక్యూటివ్ 6 హిట్లు కొట్టాడు ఎన్టీఆర్.
యా మీరు చూడండి రవితేజ లాంటి ఆర్టిస్ట్ ఫస్ట్ తీసాడు, అతని వల్ల ఇండస్ట్రీ రన్ అవుతా ఉంటుంది పక్కన. అవును అల్లు అర్జున్ దేశముద్దు తర్వాతే ఫ్యాన్స్ వచ్చారు సిక్స్ ప్యాక్ చేయటం వల్లే. కరెక్ట్. పోకిరి తర్వాత మహేష్ బాబు ఫేస్ మారిపోయింది. అవును మురారి వరకు మహేష్ బాబు వేరు. ఇప్పుడు మహేష్ బాబు 2 కోట్ల సినిమా హీరో అయ్యాడంటే బిజినెస్ మ్యాన్ పోకిరి రోల్ ఎంత ఉంటుంది? చాలా ఉంది. అలాంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేయగలిగిన డైరెక్టర్ మురారి ఈజ్ అ సాఫ్ట్ గై. అదొక డిఫరెంట్ జోనర్. అది హీరో అవుతారు. హీరో అవుతారు. అరవాలి విజిల్ చేయాలి అనేలాగా మార్చగలగాలి ఒక హీరోని. అలాగే ఇస్మార్ట్ శంకర్తో రామ్కి 45 కోట్లు 80 కోట్లు వచ్చే సినిమా లేదు అప్పటి వరకు. ఇస్మార్ట్ శంకర్తో మాస్లో నేను రామ్ ఫ్యాన్ అని స్టార్ట్ అయిపోద్ది. మీకు అర్థమైందా? సో ఆ ఫ్యాన్స్ క్రియేట్ చేయగలిగిన డైరెక్టరే రియల్ డైరెక్టర్ ఫర్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియా. సో ఆ విషయంలో పూరి ఈజ్ నెంబర్ 1 అకార్డింగ్ టు మీ. ఇంకా స్పాన్ సినిమాలో రాజమౌళి ఇంకా అందరికీ అంటే ఒక పెద్ద విజన్ తీయాలి అంటే రాజమౌళి. అండ్ సో అట్లా ఒక జానర్కి స్పెసిఫిక్గా ఉంటారండి. నాకు యాక్చువల్లీ క్వింటిన్ టారంటినో ఫర్ స్క్రీన్ ప్లే. అంటే అతను ట్రై చేయని స్క్రీన్ ప్లే లేదు. సినిమాని మధ్యలో స్టార్ట్ చేసి వెనక్కి తిప్పి వెనక కొంచెం ముందుకు పెట్టి ఇలాంటి స్క్రీన్ ప్లే ఫార్మాట్స్ అతను చాలా గేమ్ ఆడతాడు అనమాట. సో స్క్రీన్ ప్లేకి క్వింటిన్, లార్జర్ దెన్ లైఫ్ సినిమాలకి రాజమౌళి, ఒక హీరోని తయారు చేయాలంటే పూరి జగన్నాథ్ ఇలా. ఓకే. అండ్ మీ ఫేవరెట్ హీరో? ఇప్పుడైతే అల్లు అర్జున్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఈ జనరేషన్స్కి అంటే అంటే చాలా ఇన్స్పైర్ చేస్తున్నారు మా అలాంటి డైరెక్టర్స్ని. ఏంటి ఇంత విజన్ ఇలాగా, ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది, కానీ దే ఆర్ లైక్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఒక తెలుగువాడిగా గర్వంగా చెప్పుకోగలిగిన హీరోస్ వీళ్ళిద్దరు ఇప్పుడు. సో ఫ్యూచర్లో ఏమన్నా ఒక మంచి స్టోరీ వస్తే వాళ్ళతో మూవీ తీసే దట్స్ లైక్ అది ఒక డ్రీమ్ కమ్ ట్రూ అవుతుంది అంతే. వెళ్తాను అక్కడికి, వెళ్తే ఐ విల్ డైరెక్ట్ దెమ్ ఫర్ షూర్. ఎవరో ఒకళ్ళని అయితే డైరెక్ట్ చేస్తాను. సో వి హోప్ మీకు అక్కడ వరకు వెళ్ళి మీరు వాళ్ళతో ఒక మూవీ తీస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఇన్సైట్స్ ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్కి చాలా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నారు. మీరు అన్నట్టు ఎగ్జిస్టింగ్ వాళ్ళకి వీ డోంట్ హ్యావ్ టు టెల్ ఎనీథింగ్, బట్ కొత్తగా వచ్చే వాళ్ళకి డెఫినెట్లీ ప్రతి మాట ఒక మంత్రం లాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుట్టింగ్ ఆల్ యువర్ టైమ్ అండ్ మా కోసం ఇంత దూరం వచ్చి 2 గంటలు ట్రావెల్ చేసి సో వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు యువర్ స్టూడియో అండ్ దిస్ ఇంటర్వ్యూ. యూఎస్లో ఎలాంటిది ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందని నేను అనుకోలేదు, ఎందుకంటే బాగుంది ఎక్స్పీరియన్స్. అండ్ యూ ఆల్సో డూయింగ్ రియల్లీ వెల్. మీ వీడియోస్ నేను చూసాను, చాలా బాగా అడుగుతున్నారు, పాయింట్ టు పాయింట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. కీప్ ద సేమ్. మిమ్మల్ని ఎలా అడిగాను? బాగా అడిగారు, బాగుంది, అంటే టు ద పాయింట్. సో థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్, థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి మా ఆడియన్స్కి మా వాయిస్ ఆఫ్ పృథ్వీని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. హాయ్ ఆల్, ఐఎమ్ కొండా వెంకట రాజేంద్ర. చాలామంది కోవేరా అంటారు, కేవీ రాజేంద్ర అంటారు. సో ఐఎమ్ ఏ ఫిలిం డైరెక్టర్ అండ్ యాక్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ పృథ్వీ. అట్లాంటా బేస్డ్ యూఎస్లో ఇంత ఇంటర్వ్యూస్ చేయడం నాట్ ఈజీ జాబ్, కానీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ రైట్ కంటెంట్ టు ద రైట్ పీపుల్. I appreciate this, and please subscribe this channel.